అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. మనము ఈ వీడియోలో చూడబోయే టాపిక్ ఏమిటి అంటే, కుంభరాశి వారికి ఎవరికి థర్డ్ ఫేజ్‌లో మనీ ఫ్లో ఉంటుంది అనేది ప్రశ్న సార్ వచ్చేసి. మాకు అప్పుడే జన్మశని అయిపోయింది సార్. సెకండ్ ఫేజ్ అయిపోవస్తుంది. మూడో ఫేజ్ స్టార్ట్ అవుతుంది. కానీ ఎవరికి మనీ ఫ్లో ఉంటుందనేది మన ప్రశ్న సార్. ఎవరికి మంచి జరగబోతుంది అనేది ప్రశ్న. అప్పుడు మన జన్మజాతకంలో మీన రాశిలో శుక్రుడు ఉన్నవారికి మంచి జరగబోతుంది అనేట్టుగా అర్థం సార్. మీన రాశులు అంటే అక్కడ శుక్రుడు మనకు ఉచ్చ స్థితిలో ఉన్నట్టు అర్థం సార్ వచ్చేసి. జన్మజాతకంలో వాళ్ళకు మంచి జరుగుతుంది. దాంట్లో ఎటువంటి డౌటు లేదనమాట వచ్చేసి. ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతుంది సార్. ముందే శుక్రుడు, శని, శుక్రుడు అంటేనే ట్రాన్సాక్షన్ అండి. ₹1,00,000 అనుకోండి. శుక్రుడు ఉచ్చ స్థితి అంటే 10,00,000 సార్. అప్పుడు మీకు హై అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఎలా చెప్తున్నారు సార్ మీరు? అప్పుడు శని అనే గ్రహం చూడండి, చంద్రుడి పైన పోయినప్పుడు జన్మశని కదా సార్. మనకు అక్కడ చెడు సంఘటనలు అనుకున్నట్టు జరగవు, అవమానాలు అన్నీ ఎదుర్కొన్నాం కదండి. ఏ పని జరగదు, అన్ని రివర్స్గా అయిపోయినాయి, ప్రెజర్ ఎక్కువ, బాధలు. అప్పుడు శని అనే గ్రహము చంద్రుడి పైన పోయినప్పుడు చెడు జరుగుతుందని ఎంత వాస్తవమో, శుక్రగ్రహం అనేది శుభగ్రహం కదా సార్. శుక్రుడు అంటే డబ్బులు కదండి. కాలపుస్తక ప్రకారం రెండో స్థానం అధిపతి, ఏడో స్థానం అధిపతి శుక్రుడే అవుతాడండి. 2 అంటే ధనస్థానము, 7 అంటే పార్ట్నర్. అప్పుడు మనకు డబ్బులైతే వస్తాయి సార్. అప్పుడు శని అనే గ్రహం ఎవరికన్నా చంద్రుడి తర్వాత శుక్రుడు ఉన్న వారికైతే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి సార్. ఏలినాటి శని అయిపోయిన తర్వాత. అదే ఏలినాటి శని జరిగేటప్పుడు థర్డ్ ఫేజ్. ఎప్పుడు సార్ థర్డ్ ఫేజ్ స్టార్ట్ అవుతుందంటే March 29, 2020. అంటే ఈ మంత్ ఇప్పుడు 13 కదండి. నెక్స్ట్ ఈ మంత్లో స్టార్ట్ అవుతుంది సార్. నెక్స్ట్ April 1 నుంచి థర్డ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఎలా సార్ సపోజ్ మీరు శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉందంటే అందంగా ఉంటారు, హ్యాండ్సమ్‌గా ఉంటారు, బ్యూటిఫుల్‌గా ఉంటారు అనేట్టుగా అర్థం సార్. 10 మందిలో మీరు పోతే మీరే అక్కడ కనపడతారు సార్ వచ్చేసి. అందంగా ఉంటారు. అబ్బాయిలైనా సరే, అమ్మాయిలైనా సరే సార్ వచ్చేసి. ఎవరైనా సరే. నాకెలా సార్ తెలుసుకునేది? నా D1 జాతకంలో శుక్రుడు 12వ నంబర్ బాక్స్‌లో ఉన్నాడా లేదా అనే దానికి ప్రశ్న సమాధానము మనం ఇక్కడ గూగుల్ అని ఇక్కడ టైప్ చేసుకున్నామనుకోండి. ఇక్కడ తెలుగు జాతకం క్లిక్ చేయండి సార్. తెలుగు జాతకము. తెలుగు జాతకం ఆన్‌లైన్ క్లిక్ చేస్తే ఇక్కడ తెలుగు జాతకం వస్తుంది చూడండి సార్. onlinejotish.com అనేది వెబ్సైట్. ఇది నాది కాదు సార్. జస్ట్ నేను ఫాలో అవుతున్నాను ఇది. ఇక్కడ మీ యొక్క పేరు డీటెయిల్స్ ఎంటర్ చేసుకోండి. ఇయర్ వేసుకోండి సార్, మంత్ వేసుకోండి, డేట్ వేసుకొని, టైము వేసుకొని, టైం కరెక్ట్గా వేసుకోండి సార్. టైం వేసుకొని ప్లేస్ వేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ని క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేస్తే ఇక్కడ లగ్న నవాంశ కుండలి ఉంటుంది. ఇది క్లిక్ చేసుకోండి సార్. క్లిక్ చేసుకొని చూడండి, ఈరోజు ప్రస్తుతం శుక్రుడు బాక్స్ నెంబర్ 12లోనే ఉన్నాడు సార్ వచ్చేసి. మీకు అక్కడ జన్మజాతకంలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు చూడండి సార్. నాకు మంచి జరుగుతుంది అంటే ఫస్ట్ నాకేంటి అనే క్వశ్చన్ స్టార్ట్ అయినప్పుడు మన జాతకం చూడాలండి. మన డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ వేసి 9 గ్రహాలు మీరు పుట్టినప్పుడు ఏ బాక్స్లో ఉన్నది ఇంపార్టెంట్ అండి. అప్పుడు శుక్రుడు అనే గ్రహం ఇక్కడ ఉంది చూడండి. ఈ అనే గ్రహము బాక్స్ నెంబర్ 12లో ఉంటేనే ఈ థర్డ్ ఫేజ్ అనేది మీకు మంచి జరుగుతుంది సార్. లేదంటే లేదు సార్. నాకెప్పుడు సార్ జరుగుతుంది? నాకు శుక్రుడు లేడు సార్ అక్కడ అంటే, మీకు శుక్రుడు ఏ బాక్స్‌లో అయితే ఉంటాడో ఇక్కడ 12 బాక్సుల్లో ఆ గోచార శని ఎప్పుడైతే వస్తాడో ఆ రాశికి మనం అంతవరకు వెయిట్ చేయాల్సిందే సార్ వచ్చేసి. ఇప్పుడు ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందంటే శుక్రుడు మీన రాశిలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది సార్, అంతేనండి. అర్థమైంది కదండి. శుక్రుడు ఇక్కడ బాక్స్ నెంబర్ 12లో ఉండాలి సార్ మీ జన్మజాతకంలో. చూడండి, ఇక్కడ బాక్స్ నెంబర్ 12 ఇచ్చాము, ఇక్కడ శుక్రుడు ఇచ్చామండి. ఇక్కడ ఉన్న వారికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేట్టుగా అర్థం అండి. ఓకే సార్, అందరికీ మంచి జరగవు కదా సార్. ఇప్పుడు వీళ్ళకు అదృష్టవంతులు సార్ వచ్చి ఎవరైతే జన్మజాతకంలో శుక్రుడు ఇక్కడ మీన రాశిలో ఉన్నారో, ఉచ్చ స్థితిలో ఉన్నారో వాళ్ళకి అదృష్టవంతులు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఆన్సర్ థర్డ్ ఫేజ్లో ఈ ఈ ఇక్కడ ఇచ్చిన డేట్లో వాళ్ళకు మంచి జరుగుతుందని డౌట్ లేదనమాట. అందరూ చెప్తారు కదా సార్, ఏలినాటి శనిలో వచ్చేసి స్టార్టింగ్లో మంచి జరుగుతుంది, అదే చెడు జరుగుతుంది, శని వెళ్ళేటప్పుడు మంచి చేస్తాడనేసి. ఇదే సార్ ఆన్సర్ వచ్చేసి. చంద్రుడి తర్వాత కొంతమంది శుక్రుడు ఉంటుంది, వాళ్ళకి మంచి జరుగుతుంది సార్ వచ్చేసి. సపోజ్ ఈ శుక్రుడు నాకు ఇక్కడ లేడు సార్ వచ్చేసి, నాకు ఇక్కడే ఉన్నాడు సార్ ఆల్రెడీ అంటే, మీకు అప్పుడు మంచి జరిగిపోయింది ఆల్రెడీ అనేట్టుగా అర్థం అండి. ఇక్కడ చంద్రుడితో పాటు శుక్రుడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు సెకండ్ ఫేజ్ కదండి ఇది. చూడండి, చంద్రుడితో పాటు శుక్రుడు సెకండ్ ఫేజ్ అవుతుందండి. సెకండ్ ఫేజ్ డేట్స్ ఇచ్చాను చూడండి. ఈ టైంలో మనకు మనీ ఫ్లో అనేది జరిగిపోయింది సార్. ఎక్సలెంట్ మనీ ఫ్లో, హై లెవెల్ ఆఫ్ ట్రాన్సాక్షన్ విల్ హ్యాపన్ అట్ యువర్ బ్యాంక్ ఆర్ త్రో బై యువర్ హ్యాండ్ అండి. సపోజ్ ఫస్ట్ ఫేజ్ ఉన్నాడు సార్, నాకు చంద్రుడు ముందరనే ఉన్నాడు సార్ కుంభరాశి కానీ అంటే, మనకు ఫస్ట్ ఫేజ్లో మంచి జరిగిపోయిందండి. ఇదే సార్ కుంభరాశి. చంద్రుడికి ముందున్నాడా, చంద్రుడితో కలిసి ఉన్నాడా, చంద్రుడి తర్వాత ఉన్నాడా అనేది కాన్సెప్ట్ సార్ మనకు. మనకి ఇప్పుడు ఇక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది ముగ్గురికి ఉపయోగపడుతుంది సార్. ఇక్కడ చంద్రుడికి ముందరున్న వాళ్ళకు ఫస్ట్ ఫేజ్లో మనీ ఫ్లో ఉంటుంది. చంద్రుడితో పాటు శుక్రుడు ఉంటే సెకండ్ ఫేజ్లో మనీ ఫ్లో ఉంటుంది. శుక్రుడు మీనరాశిలో ఉండేటప్పుడు థర్డ్ ఫేజ్లో ఉన్న వారికి మంచి జరుగుతుంది సార్. ఇంతే సార్ కాన్సెప్ట్ వచ్చేసి.
ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడ మనకి యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నటువంటి వీడియోస్ కావాలి సార్ అంటే, మనకి ఇక్కడ మొత్తం 1006 స్లైడ్స్ ఉన్నాయండి. ఏంటి సార్ ఈ కాన్సెప్ట్ అంటే, ఇక్కడ వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా సార్, మన యూట్యూబ్ ఛానల్‌లో ఉండే వీడియోస్ అన్నీ. ఈ వీడియోస్ యొక్క పీడిఎఫ్ కావాలంటే మొత్తం టోటల్ 496 వీడియోస్ ఉన్నాయి కదండీ! ఈ వీడియోస్ యొక్క పీడిఎఫ్ కావాలి సార్ నాకు. అంటే అస్ట్రాలజీ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది సార్ అనే వాళ్ళకి మాత్రమేనండి ఇది. మీరప్పుడు ఈ నెంబర్‌కి వాట్సాప్ చేస్తే కొంచెం అమౌంట్ చార్జ్ అయితే చేస్తామండి. మీకైతే ఈ వీడియో పీడిఎఫ్ అయితే మీకు వాట్సాప్‌కి పంపిస్తాం సార్ వచ్చి. ఓకే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సో, శుక్రుడు ఎవరికైతే మీనం రాశి ఉండేవారో వాళ్ళు అదృష్టవంతులు నెక్స్ట్ 2 ఇయర్స్ అన్నట్టుగా అర్థమండి సార్. డబ్బులొస్తే నాకు కొంచెం ఇవ్వండి సార్ వచ్చి. ఓకే అండి. బాయ్ అండి. థాంక్ యూ.